ఇంకోటి ఇప్పుడు ఈ నెల 9న నర్సీపట్నం పర్యటించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు అనుమతులు లేవు అన్నట్టు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతుంటే ఇప్పుడు కౌంటర్ గా నర్సీపట్నం మెడికల్ కాలేజీలకు జీవో నేను చూపిస్తా అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. 500 కోట్లతో కాలేజీ నిర్మాణానికి జీవో అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ మెడికల్ కాలేజీ వ్యవహారం ఇంకా ముగిసిపోయేటట్టే కనిపిస్తలేదుగా? మీరు ఈ జర్నలిజం మానేయండి అమ్మా. ఈ జర్నలిజం కాదు, నిజంలో ఏమి జరుగుతున్నాయి. అసలు కాలేజీలే రిబ్బన్ కట్ చేస్తే భూమి అయితే కాలేజీలు అయిపోతాయి అని ఒక పిచ్చి అబద్ధాన్ని ప్రజల ముందు మాట్లాడేశాడు చంద్రబాబు. అది ఎంతవరకు నిజం? అక్కడ 4 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి, ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి. ఇవన్నీ తీయండి, మీరు వెళ్ళండి, మీరు షూట్ చేసి నిలదీయండి ప్రభుత్వాన్ని. ఊరిని ఎంతసేపు వాళ్ళు జగన్ పేరు చెప్పి తప్పించుకుంటే మీరు కూడా జగన్ మీద పడంతో నిజాయితీలో బతకలేంటమ్మా. నిజాయితీలో బతకండి మీరు. నిజాయితీ ఏంటి? ఆయన చంద్రబాబు చెప్పింది కరెక్టా? కాలేజీలు వేయలేవు, ఒట్టి రిబ్బన్ కట్ చేశారు, భూమి పూజ చేస్తే అయిపోయింది అని మాట నిజమా? 4 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, మిగతా కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ లో ఉన్నాయి. మనం ఇంకో 4 కాలేజీలు రేపు ఇంకో 2 నెలల్లో 2 కాలేజీలు కూడా ఫినిష్ అయిపోయి రెడీ అయిపోతాయి. ఈ ఎంతవరకు నిజం? మీరు పత్రికలుగా మీరు వెళ్ళండి, అలా ఆ చోట్లకి వెళ్ళండి, వెళ్ళి మీరు తీసుకుని ఫోటోలు తీయండి, నడుస్తున్న క్లాసులు తీయండి, నిలదీయండి ప్రభుత్వాన్ని. అది లేచి వాళ్ళు అన్నారు, వాళ్ళు అంటారు, అబద్ధాలు ఆడతారు. వాళ్ళు అన్నారు జగన్ కరెక్టా? మీరు తెలుసండి జగన్ కరెక్టా కాదండి. వాళ్ళ వాగుండు బట్టి ఎందుకు మాట్లాడతారు మీరు? వాళ్ళ కూటమి అబద్ధాలని ఆ ముక్కలు పట్టుకుని వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ అన్ని తప్పులకి తుమ్మొచ్చినా తగ్గొచ్చినా జగనే అంటూ ఉంటారు. అది జరుగుతుంది నిజమేంటో చెప్పండి మీరు. జగన్ 4 కాలేజీలు రన్నింగ్ లో ఉన్నాయి, ఆల్రెడీ క్లాసులు నడుస్తారని ఆయన చెప్పాడు ప్రెస్ మీట్ లో. ఈయనేమో ఇదే ఓపెన్ ప్రెస్ మీట్ లో అసలు భూమి పూజను రిబ్బన్ కట్ చేస్తే అయిపోద్దా కాలేజీలు అన్నాడు. మరి రిబ్బన్ కట్ చేస్తే అయిపోయిన కాలేజీలు అయ్యి, లేదా మొత్తం బిల్డింగ్లు కట్టి క్లాసులు నడుస్తారు కాలేజీలో. ఎవరిది నిజం? చంద్రబాబు అహంకారం మాట నిజమా? నిజాయితీతో కూడిన ఈ మాట నిజమా? తెలుసండి మీరు జర్నలిస్టులు, మీ మీడియా తెలుసండి. ఊరినే వాళ్ళు అన్నారు జగన్ అన్నారు జగన్ అన్నారు అని వాళ్ళు అన్నారు వాళ్ళ తోకను పట్టుకుని మీరు ఎందుకు మాట్లాడతారు? మీరు జర్నలిస్ట్ గా కామన్ గా మాట్లాడండి. వీళ్ళ ఎవరు తప్పైతే వాళ్ళని మాట్లాడండి. కూటమి తోకలాగాను, కూటమి ఏ మాట అంటే ఆ మాట ఆయన అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం ఎందుకు అడుగుతారు? తప్పుడు ఇది జగన్ అన్న మాట ఎంతవరకు నిజం అడగండి వాళ్ళని. జగన్ అన్న అన్నాడు 4 కాలేజీలు ఎంతవరకు నిజం అడగండి వాళ్ళని. నిలదీయండి ప్రభుత్వాన్ని, ఆధారాలు చూపించండి. వాళ్ళు ఒక డ్రామా ఆడుతూ ఉంటే ఆ డ్రామాకు మీరు పావులవుతారు ఎందుకు? ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం ముఖ్యంగా ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి భూసేకరణకు దాదాపుగా 70,000 కోట్లు మంజూరు కూడా చేసింది. అదే సమయంలో మన రాష్ట్రంలో పోలవరం హైట్ తగ్గిస్తున్నారు. ఒకవేళ అక్కడ హైట్ పెంచి ఇక్కడ తగ్గిస్తే ముంపు మండలాల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు సార్? ప్రభుత్వాలు కూర్చుని చర్చించి చేయాల్సింది. లోకేష్ లాంటి పిల్లాడు చర్చించడం కాదు. లోకేష్ లాంటి పిల్లాడు దాని మీద ఒక కమెంట్ చేయటము, అనాలోచితంగా ఒక కమెంట్ చేయటం. రాష్ట్రాల మధ్య కావేరీ సమస్య ఉంది తమిళనాడుకి, అది చర్చల ద్వారా ఎవరు పడితే వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వటాలు కమెంట్లు చేయటం వల్ల అది జటిలం అవుతుంది. ఉంటాయి సమస్యలు, ఉంటాయి రాష్ట్రాల మధ్య. ఉన్నట్లని మనకేంటి, మనకు వచ్చే నష్టం ఏంటి, వాళ్ళకు కలిగే నష్టం ఏంటి, ఇద్దరితో ఎట్లా చర్చలతో చేయాలి. అది వదిలేసేసి ఇక రాజకీయంగా ఏదో పెద్ద పూడికిలాగా మాట్లాడిస్తాం అనుకుంటే సరిపోదు. అదైందా? అది ఇక్కడ జరుగుతున్న ప్రాబ్లం అది. ఆ సమస్య ఉంది. దాన్ని ఎలా ఏమిటి కూర్చోబెట్టి కమిటీ, ఒక మినిస్ట్రీ టు మినిస్ట్రీ, మినిస్టర్ టు మినిస్టరు, ఆ టీమ్ టు టీమ్ కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళు అడుగుతున్న నష్టం ఏంటి, మాకు ఇది జరుగుతుందని వాళ్ళు అంటున్నారు, మాకు ఇది జరుగుతుందని మనం అంటున్నాం, ఏంటి సమన్వయం పరిచి చేసుకోవాల్సి చర్చల ద్వారా చేయాలి. ఈ లోపల మన మధ్యలో చూపుమని మనం కమెంట్లు చేసేసి, పొలిటికల్ కమెంట్లు చేసేసి, రూట్లు అన్ని పిచ్చి అనుభవం లేని వ్యాఖ్యలు, అనవసర విషయ పరిష్కారం కదా ఇక జటిలం అవడానికి అవి తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెరిగితే రాష్ట్రం ఎడారి అవ్వడం ఖాయం అన్నట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏది ఆల్మట్టి ఎత్తు పెరిగితే రాష్ట్రం ఎడారి అవడం ఖాయం అని చెప్తున్నారు వైసీపీ నాయకులు. మొదట చంద్రబాబు కూడా అన్నాడు కదా ఆల్రెడీ. ఇప్పుడు రాజకీయం కోసం గత ప్రభుత్వం ఏం చేస్తే అది మనం కాదంటాం అనే పద్ధతిలో తప్పితే గతంలో అందరూ ఆల్రెడీ పెరిగితే మనకు నష్టం అని అది అడ్డుకోవాలి. చంద్రబాబు 14 కాదమ్మా, అసలు మీరు అడగండి. చంద్రబాబు ఇవాళ కాదు సీఎం, 14 ఏళ్ళు సీఎం చేశాడు. అప్పుడు ఈ సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఏం అది అడగండి. ఇవాళ కొత్తగా ఆయన ఇవాళ సీఎం అయినట్టు ఇష్యూలన్నీ
ఓన్లీ ఇది జగన్ అన్నట్టు 14 ఏళ్ళు సీఎం చేశాడు కదా ఇంతకు ముందు. ఈ ఆంధ్రప్రదేశ్ ఆయన సీఎం గారు ఉన్నాడు కదా, ఆ 14 ఏళ్ళు ఆలబడి సంగతి ఏం చేశాడు, ఆయన చేసిందేంటి అది నిలదీయండి. ప్రభుత్వం చంద్రబాబు ఏమో కొత్తగా ఇవాళ అవ్వాలి సీఎం. 14 ఏళ్ళు ఇదే కథలు చెప్తూ 14 ఏళ్ళు సీఎం ఉన్నప్పుడు ఎంతసేపు ఆయన తెలంగాణ హైటెక్ సిటీ ఆంధ్ర రాష్ట్రాన్ని చిన్న చూపు చూశాడు. ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైన సహకారం చేయలే. ఆంధ్ర రాష్ట్ర ఉన్నతికి ఏనాడు పాటుపడలే. ఎంతసేపు హైటెక్ సిటీ హైదరాబాద్ చుట్టుపక్కల తన ఆస్తులు, తన మధ్య బాగోదులకి ఎకరాల భూములు, ఈ కార్యక్రమంలోనే గడిపాడు ఆయన 14 ఏళ్ళు. 14 ఏళ్ళు అదే కార్యక్రమం. రామారావు గారి ఇమేజ్ ఎలా తగ్గించాలి, నేనే తెలుగుదేశం కాపాడినోడు, రామారావు గారు కాదు అనే రామారావు మార్పు నుంచి ఎలా తప్పించాలి, ఈ డ్రామాల కోసం సగం కాలము హైటెక్ సిటీ పేరు మీద దోచుకుంటానికి సగం కాలం అయిపోయింది. ఆయన ఏనాడు ఆయన 14 ఏళ్ళ పిల్లలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక్క విషయం కాకపోతే ఒక ఇవాళ అడుగుతున్నా, వైజాగ్ రైల్వే జోన్ ఎందుకు ఆయన పీరియడ్ లోనే ఉంది కదా, ఎందుకు అవ్వాలా వైజాగ్ రైల్వే జోన్? ఇప్పుడు జగన్ పీరియడ్ అవ్వలేదు అడుగుతాడేంటి? ఆయన పీరియడ్ ఎందుకు అవ్వాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయన పీరియడ్ ఎందుకు అవ్వాలా? కావాల్సింది ఏంటి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ ఫ్లో కావాలి, సప్లై ఫ్లో కావాలి. అది లేకే వాళ్ళు నష్టానికి వస్తారా అంటారు. అది మరి ప్రభుత్వం 14 ఏళ్ళు ఉన్నా కదా ప్రభుత్వంలో చంద్రబాబు, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ సప్లైకి ఒక మైన్స్ ని ప్రభుత్వం చేత అప్పచెప్పే బాధ్యత ఎందుకు చేయలేదు? అక్కడేమి రాదు, నీకు అక్కడేమి పైసలు రావు, అక్కడేమి రావు. చంద్రబాబు ఎక్కడ రాలుతాయో డబ్బులు, ఎక్కడ మూటలు వస్తాయో అదే వెళ్తుంది ఆయన దృష్టి. ఇప్పుడు ఏదో కొత్తగా ఆయన ఇవాళ అన్ని కొత్త పాయింట్స్ అన్ని చూస్తున్నాడు. ఆయన పట్టించుకోకుండా వదిలేసినయే ఈ సమస్యలన్నీ. దాన్ని గత ప్రభుత్వం కొంత మేరకు సరిదిద్దడానికి వచ్చింది. ఇప్పుడు వచ్చావు, పూర్తిగా సరిదిద్దు అధికారంలోకి వచ్చావు కదా, ఇవాళ సపరేట్ ఆంధ్రప్రదేశ్. నువ్వు దీని ఒక్కదానికే కదా ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడైనా దృష్టి పెట్టు. ఇప్పుడు కూడా రాజకీయాలు మానేసి వాళ్ళ మీద బురదల్లి, వీళ్ళ మీద బురదల్లి, ఇతరుల మీద బురదల్లి నువ్వు పునీతుడు అనిపించే డ్రామా వద్దు. ఇప్పుడైనా రాష్ట్రానికి మంచి చేస్తే సంతోషం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.